హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్‌కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డేటా టైప్స్‌లో న్యూమరిక్, సీక్వెన్స్ ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అలాగే మెయిన్ అందులో ఏటి కవర్ చేసామంటే న్యూమరిక్ అలాగే టెక్స్ట్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలోనైతే మనం సీక్వెన్స్, మ్యాపింగ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సీక్వెన్స్ డేటా టైప్స్‌లో ఏటేటి ఉన్నాయంటే లిస్టు, టుపుల్, రేంజు అని ఉన్నాయి. తర్వాత మ్యాపింగ్ డేటా టైప్‌లో ఏటేటి ఉన్నాయంటే డిక్ట్ అని కీవర్డ్ యూజ్ చేశారు. డిక్ట్ అంటే నార్మల్‌గా మనం డిక్షనరీని పిలుచుకోవచ్చు. దాని యొక్క ఫుల్ నేమ్. ఓకేనా? అది ఎలా రన్ చేద్దామో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ సీక్వెన్స్ డేటా టైప్స్ అంటే ఏంటి? లిస్ట్. లిస్ట్ అంటే లిస్ట్‌ని మనం మాక్సిమం దేనితో రిప్రజెంట్ చేస్తాం అంటే స్క్వేర్ బ్రాకెట్స్‌తో చూడొచ్చు. స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఏదైనా డేటా ఎంటర్ చేసి ఒక వేరియబుల్‌కి అసైన్ చేసామనుకో, అటువంటి డేటా టైప్‌నేమో మనం లిస్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకేనా? ఏ ఈక్వల్ టు ఉదాహరణకి హ్మ్. ఓకే. ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. తర్వాత తన టైప్ కూడా ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ టైప్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకుని అందులో వేరియబుల్ని పెట్టాను. చూసుకోవచ్చు. ఓకేనా? లిస్ట్ అని ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు లిస్టు అలాగే అరేకి డిఫరెన్స్ ఏంటని చాలా మందికి డిఫరెన్స్ ఉంటుంది. అరే అంటే ఒక సేమ్ డేటా అనేది ఒక దాంట్లో స్టోర్ చేసామనుకో, అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ దాంట్లో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసామనుకో, అటువంటి దాన్నేమో అరే అని పిలుస్తారు. ఇప్పుడు నేను రాసింది చూసారా? ఉదాహరణకి ఇందులోని ఇంటిజర్ డేటా టైప్ అయితే ఇంటిజర్ అన్ని ఇంటిజర్సే స్టోర్ చేస్తాం. అటువంటి డేటా స్టోర్ చేసినటువంటి డేటా టైప్‌నేమో అరే అని పిలుస్తారు. ఇప్పుడైతే మనం లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. లిస్ట్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. అయితే లిస్ట్‌కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని లిస్ట్‌ని మనం మోడిఫై చేయొచ్చు. ఆ మా ప్రాపర్టీస్ చూడాలంటే ఏ కమాండ్ మెథడ్ అని యూజ్ చేయాలనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. చూడొచ్చు. ఇన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. యాడ్, క్లాస్, గెట్, రిమూవ్, రివర్స్, సార్ట్, పాప్, ఇండెక్స్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, కౌంట్, కాపీ, క్లియర్, అపెండ్. ఈ డా ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేసినటువంటి ఈ డేటాను ఉంది చూసారా? ఈ డేటాని మనం మోడిఫై చేయొచ్చు. దీని గురించి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తాను. అయితే లిస్ట్ గురించి ఓకే. అర్థమైంది కదా! నెక్స్ట్ లిస్ట్ తర్వాత టుపుల్. టుపుల్‌ని మనం మాక్సిమం దేనితో రిప్రజెంట్ చేస్తామంటే ఈ బ్రాకెట్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఈ బ్రాకెట్స్‌ని మనం నార్మల్‌గా అయితే బ్రేసెస్ అని పిలుస్తారు. ఓకేనా? ఈ టుపుల్‌లో మనం ఏదైనా డేటా ఎంటర్ చేయొచ్చు. ఇదిగోండి. నార్మల్‌గా ఇందాకలదే మనం ఎంటర్ రన్ చేసేస్తున్నాం. ప్రింట్ అనగానే ఆ ఏలో ఆ ఏ స్టోర్ చేసినటువంటి డేటా మొత్తం ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది టైపు. అలాగే టుపుల్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఇవి. అయితే టుపుల్‌కి ఆహ్, లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? టుపుల్ అనేది నార్మల్‌గా అయితే మనం బ్రేసెస్‌తో రిప్రజెంట్ చేస్తే లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్‌తో రిప్రజెంట్ చేద్దాం. అయితే ఇదొకటే డిఫరెన్స్ కాదు. టుపుల్ అనేది ఏదైనా ఒక డేటాని మనం టుపుల్ అనే ఒక వేరియబుల్‌లోని మనం ఏదైనా డేటాని అసైన్ చేసామనుకో, ఆ డేటాని మనం మోడిఫై చేయలేము. కానీ లిస్ట్‌లో అలా కాదు. మనం మోడిఫై చేయగలం, అప్డేట్ చేయగలం, చాలా చేయగలం. కానీ టుపుల్‌లో మనం కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేయగలం. ఆ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. ఈ ప్రాపర్టీస్ అంతా ఇదిగోండి. కౌంట్, ఇండెక్స్ ఏవో లిమిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని దాన్ని మోడిఫై చేయొచ్చు. ఓకేనా? ఓకే. టుపుల్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు రేంజ్. ఆహ్, రేంజ్ గురించి నేర్చుకున్నాం. రేంజ్ కూడా సీక్వెన్స్ డేటా టైప్‌లో ఒక పార్ట్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే రేంజ్ అంటే ఉదాహరణకి 1-5 అని 1-5 మధ్య ఉన్నటువంటి నంబర్స్ మొత్తాన్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఒక డేటా టైప్‌నే రేంజ్ అనే డేటా టైప్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌కేమో లిస్ట్ లోపల ఒక డేటా ఎంటర్ చేద్దాం. ఏటి రేంజ్ యూజ్ చేసుకొని. రేంజ్‌లో ఏం పెడదాం అంటే ఒక 5 అని ప్రింట్ చే 5 అనే డిజిట్ అని పెట్టాం ఇంటిజర్. కాదండి దీన్ని డిలీట్ చేసేద్దాం.
మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 0 నుంచి స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అయిపోయింది. అలాగే దాని యొక్క టైప్ అనేది రేంజ్ అనేది ప్రింట్ అవ్వకుండా లిస్ట్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మన రేంజ్ అనేది లిస్ట్ అనే ఒక డేటా టైప్‌లో ఎంటర్ చేసాం కాబట్టి. తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనగానే ఇది ఇక్కడ చూపించారు కదా! లిస్ట్ అని చూపించారు. రేంజ్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాతేమో రేంజ్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్‌నేమో టీఐఆర్ అనే మెథడ్ యూజ్ చేసి మనం పిలుచుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్ ఇవే నార్మల్‌గా. ఓకేనా? రేంజ్ కూడా కవర్ అయ్యింది. నెక్స్ట్ డేటా టైప్ ఉంది. మ్యాపింగ్ డేటా టైప్. మ్యాపింగ్ డేటా టైప్‌లో మనం డిక్షనరీ యూజ్ చేసాం. డిక్షనరీ అనేది నార్మల్‌గా అయితే నేను డిక్ట్ అని పిలుస్తున్నాను. ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్ లోపలికేమో డిక్షనరీ డేటా టైప్స్ ఎంటర్ చేయాలనుకుంటే, దానికి బ్రేసెస్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఈ రెండిట్ల మధ్య మనం ఏదైనా డేటా ఎంటర్ చేసామనుకో సారీ. ఇలాగ ట్రై చేయొచ్చు. లేదనుకో కర్లీ బ్రేసెస్ తీసుకోవచ్చు. కర్లీ బ్రేసెస్‌లో నేమ్ అని ఎంటర్ చేసి చూపిస్తాను. లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, కామాతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? తర్వాత దీన్ని చూడొచ్చు. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసేది ఏంటి? ప్రింట్ యూజ్ చేసుకోవడం వల్ల. ప్రింట్ యూజ్ చేయడం వల్ల అవి అనే వేరియబుల్‌లోని ఏ డేటా స్టోర్ అయ్యిందో దాన్ని రిప్రజెంట్ చేస్తది. అయితే డిక్షనరీలో మనం మెయిన్‌లీ గుర్తుంచుకోవాల్సినవి 2 ఏంటంటే ఒకటి ఈ వాల్యూ, ఇంకోటేమో ఈ వాల్యూ. దీన్ని కీ అని పిలుస్తారు. దీన్ని వాల్యూ అని పిలుస్తారు. ఒక కీకి ఏదైనా ఒక వాల్యూ అసైన్ చేసామనుకో, ఆ కీ యూజ్ చేసుకొని కూడా డిక్షనరీలో మనం ఒక ఈ కీలో స్టోర్ అయినటువంటి డేటాని మనం పిలుచుకోవచ్చు. అలాగే టైప్ ఆఫ్ అని ప్రింట్ చేయగానే డిక్ట్ అని ప్రింట్ అయింది. అంతే డిక్షనరీ అని చేద్దాం. అలాగే డిక్షనరీకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. నార్మల్‌గా ఐటెమ్, గెట్, కీస్, పాప్, ఐటెమ్. ఓకేనా? దీన్ని మాక్సిమం ఎందుకంటే మ్యాపింగ్ అని పిలుస్తారు. ఉదాహరణకి చాలా ప్లేసెస్‌లోనే అంతెందుకు ఫ్లిప్‌కార్ట్‌లోని మనం ఏదైనా ఆర్డర్ పెట్టామనుకో, ఆహ్, ఉదాహరణకి నేను ట్రిమ్మర్ అనేసి ఆర్డర్ టైప్ చేసి సెర్చ్ చేశాను. ట్రిమ్మర్‌కి సంబంధించినటువంటి చాలా వేరియబుల్స్ ఉంటాయి చూసారా? అవన్నీ ప్రింట్ అవుతాయి. వాటితో పాటు దాని యొక్క లొకేషన్, అడ్రెస్ లొకేషన్, దాని యొక్క ప్రైస్ కూడా ప్రింట్ అవుతది. దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు కదా! అలాగే ఫిల్టరింగ్ కూడా మనం మ్యాపింగ్, ఫిల్టర్ అనే కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని కూడా రన్ చేయొచ్చు. వాటి గురించి వీడియోలో చూపిస్తాను. కమింగ్ వీడియోలో చూపిస్తాను అయితే. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. బాయ్.